హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రాశి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాశి రాయపాటి. సో ఫ్రెండ్స్, మనమైతే గల్లీ గణేష్ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. అందులో ఇదైతే ఎయిత్ వన్. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ గణేష్ పండల్. సో ఈ పండల్ వచ్చేసి బల్కంపేటలోని ఎల్లమ్మ తల్లి గుడికి సమీపంలో ఉన్న శ్రీ వీర హనుమాన్ షిరిడి సాయిబాబా టెంపుల్లో ఉంది. ఇది చూడడానికి ఏదో గుడి అన్నట్లుగా ఫీలింగ్ ఉంది బయట నుంచి చూడగానే. నేనైతే ఇది ఒక గణేష్ పండల్ సెట్ అనే అనుకోలేదు. తర్వాత ఈ లైటింగ్స్ మొత్తం చూసి గణేష్ పండల అని డిసైడ్ అయ్యాను. సో చూడండి, అసలు ఇదైతే సేమ్ మనకి టెంపుల్ బయట రాజగోపురం ఎలా ఉంటుందో అలానే ఉంది కదా. దూరం నుంచి చూస్తే దగ్గరికి వచ్చే వరకు అర్థం కాలేదు. సో ఇంకా రండి, మనమైతే లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. నాకు ఇదంతా చూస్తుంటే అసలు లోపల సెట్టింగ్ ఎలా ఉందో చూడాలని చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇక్కడ ద్వారానికి ముందు అయితే బంతి పూలతో స్వస్తిక్ సింబల్ని అయితే చేశారు. సో రండి, ఇంకా మనమైతే లోపలికి వెళ్దాం. ఇలా ద్వారంలో నుంచి లోపలికి రాగానే ఇక్కడైతే ఒక వినాయకుడు అయితే ఉన్నారు. రండి, ఆగండి, ఇదే మెయిన్ వినాయకుడు కాదు. మెయిన్ వినాయకుడు ఇంకా ముందున్నారు. సో మనం చూద్దాం. ఇక్కడ ఇంకొక అట్రాక్షన్ ఏంటంటే మొత్తం లైటింగ్స్ అంతా చూడడానికైతే చాలా బాగుంది. ఇక్కడ వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ షాండిలియర్సే. చూడండి ఎన్ని పెట్టారో. నాకు ఇవంటే చాలా ఇష్టం. సో చూడగానే నాకైతే చాలా నచ్చేసింది. అండ్ అలాగే ఇక్కడ ఇంకో అట్రాక్షన్ ఏంటంటే ఈ ఎలిఫెంట్ ఫేసెస్లా ఉన్నాయి కదా, వీటితోనే సైడ్ మొత్తం ఎక్కువ డెకరేట్ చేశారు. సో ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం స్వామివారిని చూద్దాం. ఇక్కడ స్వామివారు అయితే బొజ్జ గణపయ్య ఎంత చూడడానికి చక్కగా ఉన్నారో. అండ్ ఈ కాన్సెప్ట్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా యూనిక్గా అనిపించింది నేను చూసిన వాటిల్లో. ఎందుకు అంత యూనిక్గా ఉంది అన్నానో మీకు కూడా అర్థమవుతుంది. ఇంకొంచెం క్లియర్గా చూపిస్తాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ థీమ్ని చూడగానే. మీకు ఇది చూస్తుంటే ఏమైనా అర్థమైందా? రండి, నేను మీకు ఇంకొంచెం క్లియర్గా చూపిస్తాను. అంతకంటే ముందు ఇక్కడ చూడండి, ఈ స్టేజ్ మీద అయితే అటు సైడ్ ఇటు సైడ్ కార్నర్స్కి ఇలా ఈ ఎలిఫెంట్ లాగా ఫేసెస్ ఉంచి పైన అయితే అటువైపు ఒక గణపయ్యని ఇటువైపు ఒక గణపయ్యని పెట్టారు. సో రండి, ఇప్పుడైతే మన బొజ్జ గణపయ్యని ఇంకొంచెం క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ చూసారా, ఒక సైడ్ అయితే మనకి దేవతలు కనిపిస్తున్నారు. అండ్ అలాగే ఇంకో సైడ్ అయితే వచ్చేసి మనకి ఇక్కడ రాక్షసులు కనిపిస్తున్నారు. సో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ కాన్సెప్ట్ ఏంటనేది. అదేనండి, క్షీరసాగర మదనం. అటువైపు రాక్షసులు, ఇటువైపు దేవతలు క్షీరసాగర మదనం చేస్తుంటే మధ్యలో వినాయకుడు కూర్చున్నట్లుగా అయితే సెట్ చేశారు. చాలా బాగుంది కదా ఈ థీమ్. అసలు ఈ బొజ్జ గణపయ్యని ఇంత దగ్గర నుంచి చూస్తుంటే ఏదో తెలియని ఒక పాజిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయి. అంతేకాదండి, అక్కడ ఉన్నంతసేపు స్వామివారిని అంత దగ్గర నుంచి చూస్తూ అండ్ అలాగే వాళ్ళు పెట్టిన అక్కడ మ్యూజిక్ అయితే లిటరల్లీ నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. అసలు ఇక్కడ ఈ బొజ్జ గణపయ్య అయితే ఎంత నిండుగా ఎంత కలగా ఉన్నారో. అండ్ అలాగే దానికి ఈ లైటింగ్స్ అండ్ ఈ డెకరేషన్ కూడా ఇంకొంచెం తోడయ్యాయి. సో అసలు చూడండి, స్వామివారిని చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇవన్నీ అయితే ఇక్కడ వాళ్ళందరూ ఇంట్లో పూజ చేసుకొని ఇక్కడైతే తీసుకొచ్చి పెట్టారంట. చూడండి అసలు ఎన్ని విగ్రహాలు ఉన్నాయో. నేను ఈ వీడియోలో అయితే ఇక్కడ ఈ వినాయకుడి ఉత్సవాలు ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారో చెప్పలేదు కదా. ఇప్పుడు ఇక్కడ వాళ్ళ మాటల్లోనే విని తెలుసుకుందాం. जय बोलो गणेश महाराज की जय। శ్రీ వీర హనుమాన్ నవ యువక సేవాదళం బల్కంపేట్ శంశేఖర్ సంఘం ఆధ్వర్యంలో మా పెద్దలు 60 ఏళ్ళ నుంచి ఇక్కడ స్థాపించిన గణేష మండపాన్ని విధావిధిగా మేము కూడా అదే విధంగా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ 11 రోజులు అయ్యగారికి ఘనంగా పూజలు, అన్న ప్రసాదాలు మరియు సత్యనారాయణ వ్రతము ఘనంగా జరుగుతాయి. ఈ యొక్క 6వ తారీఖున మన వినాయకుని నిమజ్జనము, ఆ లడ్డు వేలము ఘనంగా నిర్వహించి డప్పు బాజాలతో నృత్యాలతో అయ్యగారిని సాగము. సంవత్సరాల నుంచి
గణేశుడిని ఇక్కడ స్థాపించడము. ఇది వీరాత్మాన్ సేవాదళం సభ్యులు అందరూ కలిసి చేస్తున్నాం. సో ఇది ఫ్రెండ్స్, విన్నారు కదా. ఇంకా నేనైతే ఎప్పట్లాగే అందరూ బాగుండాలి అని దండం పెట్టుకున్నాను. ఇంకా ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. అండ్ ఆగండి, సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.